వచ్చినప్పుడు లేదా క్యాన్సర్ వచ్చినప్పుడు మామూలుగా ఎన్లార్జ్ అవుతుంది. అవి కాకుండా చాలా డిసీజెస్ ఉన్నాయి, దానివల్ల ఎన్లార్జ్ అవుతుంది. సో ఇవన్నిటికీ ఎందుకు పెరుగుతున్నాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అట్ లాస్ట్ ఒక సర్జన్కి ఇచ్చామంటే ఏం చేస్తారు, సర్జన్ చేసి బయాప్సీ చేస్తారు, అంతే కదా. సో ఆ బయాప్సీని మనం సర్జరీ లేకుండా చిన్న నీడిల్ ఆస్పిరేషన్లో BDSNL లో ఉన్న లింఫెడెనోపతిని మనం బయాప్సీ చేయొచ్చు. అది ఏంటి, స్కార్ లేకుండా, రైట్. అది ఎట్లా చేస్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవన్నీ కాకుండా వీ కెన్ ఆల్సో డూ లంగ్ బయాప్సీస్ వితౌట్ ఎనీ CT గైడెడ్. CT గైడెడ్ లేకుండానే చాలా మంది CT గైడెడ్ బయాప్సీస్ చేస్తుంటాం లంగ్, రైట్. అట్లా కాకుండా బ్రాంకోస్కోపిక్ గానే మనం బయాప్సీ చేయొచ్చు. సో దాని తర్వాత ప్లూరల్ ఎఫెక్షన్స్ ఉన్నారా, ఊపిరితిత్తుల్లో నీళ్ళు చేరడం అయ్యండి. సో వాటికి కానీ మనం ఒక లంగ్ క్యాన్సర్ అయితే కంటిన్యూస్ గా ఫ్లూయిడ్స్ అయితే చేరిపోతా ఉంటాయి కాబట్టి మనం ఫ్లూయిడ్స్ తీయడానికి అది ఏం క్యాన్సర్ అని కనుక్కోవడానికి కానీ మనం థొరకోస్కోపీ చేస్తాం, అర్థమైనా, రైట్. ఇవన్నీ సెట్ ఆఫ్. ఇవన్నీ కాకుండా ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మీకు అసలు మెయిన్ గోల్ ఏంటంటే, ఇప్పుడు మీరు అందరు తిన్నారు కాబట్టి నిద్రపోకుండా ఏం చేయాలి మీరు ఒకసారి చూడాలి ఏమేమి చేస్తాను నేను, రైట్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇంటర్వెన్షన్ పల్మనాలజీ. సో ఇప్పుడు ఇంటర్వెన్షన్ పల్మనాలజీలో ఏమేమి వస్తాయంటే ఫైబర్ ఆప్టిక్ బ్రాంకోస్కోపీ, రిజిడ్ బ్రాంకోస్కోపీ, దాని తర్వాత ఈబస్ లేదా మెడికల్ థొరకోస్కోపీ. అంటే థొరకోస్కోపీ అంటే ఇక్కడ వేసేది ఊపిరితిత్తులు పక్కనకి వచ్చేది. దాని తర్వాత మనం ఏమేమి చేస్తామంటే స్టంటింగ్ చేస్తాము ఊపిరితిత్తుల లోపల. ఏదైనా స్టినోసిస్ అంటాం, అంటే రికరెంట్ గా ఇంక్యుబేట్ అయ్యే పేషెంట్స్ కి ట్రెక్యల్ స్టినోసిస్ అవుతుంది. సో ఈ స్టినోసిస్ ని మనం డైలైట్ చేసి స్టెంట్ చేస్తాం సో దట్ టు రిగైన్ ద ఎయిర్వే అగైన్. సో ఇక క్రిటికల్ కేర్ ప్రొసీజర్స్ అంటే ఏంటి అంటే ఐసీయూలో మనం ఇప్పుడు మ్యూకస్ ప్లగ్స్ ఉంటాయి, మీరు చూసారంటే ఒక సైడ్ ఊపిరితిత్తులు మొత్తం వైట్ అయిపోయి ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ బికాస్ ఆఫ్ మ్యూకస్ ప్లగ్స్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా ఫారెన్ బాడీ ఏదైనా. సో ఇప్పుడు ఐసీయూలో ప్రొసీజర్స్ ఏమేమి చేస్తాం, బ్రాంకోస్కోపిక్ గా మనం ఆ మ్యూకస్ ప్లగ్స్ తీయడము అలాంటివి చేస్తాం. దీస్ ఆర్ ఆల్ ఎమర్జెన్సీ. Sometimes even an anesthetist or an ICU intensivist have difficulty in intubation. చాలా మంది ఫేస్ అయి ఉంటాం డిఫికల్ట్గా ఉంటుంది ఇంట్యూబేషన్. అలాంటి సమయంలో మీకు బ్రాంకోస్కోపిక్ గైడెడ్ ఇంట్యూబేషన్ సో దట్ యూ విల్ హ్యావ్ ఎన్ ఎయిర్వే. మనకు ఎండోస్కోపిక్ ద్వారా మనం ఎక్కడికి వెళ్తున్నాం అని చూసుకొని ఇంట్యూబేట్ చేయొచ్చు. ఇవన్నీ కాకుండా స్లీప్ మెడిసిన్, లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ సిసేషన్. చాలా మంది కనిపిస్తూ ఉంటారు మన ఫ్రెండ్స్, చాలా మంది స్మోక్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పటికైనా యూస్ఫుల్ అవుతాను. కానీ మనం ఏం చేస్తాం, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, రైట్. సో లెట్స్ టాక్ a small thing on bronchoscopy. ఇప్పుడు బ్రాంకోస్కోపీ అనేది ఒక చిన్న ఎండోస్కోపీ చూస్తుంటారు కదా అందరూ. నాకు తెలిసి కొన్నిసారిగా నేను బ్రాంకోస్కోపీ ఇక్కడ ఐసీయూలో చేస్తున్నాను, చూసే ఉంటారు. సో ఇదేంటంటే ఒక చిన్న ఎండోస్కోపీ సో దట్ కెన్ రీచ్ లంగ్స్, రైట్. లంగ్స్ లోనే మనకు తెలిసి ఉంటుంది సెగ్మెంట్స్ ఉంటాయి, సబ్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎలా చేస్తాం అనేది. ఇప్పుడు బ్రాంకియోల్వర్ లవాష్ అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది మనం అప్రోచ్ కాలేకపోతాం. ఇప్పుడు నిమోనియా పేషెంట్స్ ప్రతి ఒక్కరికి బయాప్సీ తీయాలి సో దట్ మన ఎండోస్కోపిక్ మూల్యంగానే మనం వెళ్ళి ఏదైతే లీజన్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మనం సెలైన్ చేసి వాషింగ్స్ చేస్తాం. సో వాషింగ్స్ వల్ల మనకి ఏమొస్తుంది, అది ఏ మెటీరియల్ ఉందో వస్తే అది ఏరోబిక్ కల్చర్ పంపిస్తాం. సో ఏరోబిక్ కల్చర్ పంపించినప్పుడు దాంట్లో ఏం క్రిములు ఉంటాయి ఏంటి అని చెప్తారు, రైట్. సో అవి కాకుండా బయాప్సీ చేస్తాం. బయాప్సీ ఈజ్ సంథింగ్ వేర్ లైఫ్ సేవింగ్. అంటే ఏమి ప్రొసీజర్ లేకుండానే మనం చిన్న బిట్ బయాప్సీ తీసుకుంటే క్యాన్సర్, టీబీ అని డయాగ్నోస్ చేయొచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే బయట నుంచి ఏం పడకుండా లోపలే మొత్తం నుంచి చేయొచ్చు అంటున్నాను, రైట్. ఓకే, దే సంథింగ్ కాల్డ్ రిజిడ్ బ్రాంకోస్కోపీ. సో ఇప్పుడు అందరూ అనుకుంటుంటారు ఏంటి బ్రాంకోస్కోపీ అంటే ఒక బ్రాంకోస్కోపీ చేస్తే ఎలా ఉంటుంది సార్, యూ వాంట్ టు సీ హౌ ఇట్ ఇస్ డన్, రైట్. సో ఇప్పుడు ఇది ఒక చిన్న వీడియో బ్రాంకోస్కోపిక్ చేస్తే ఎట్లా కనిపిస్తుంది ఒకసారి చూడండి. సో ఇదంతా అది వచ్చి ఎపిగ్లాటిస్, సరేనా. ఆ లీఫ్ లాగా చూసారా, అది ఎపిగ్లాటిస్. ఇప్పుడు చూసారంటే దాని కింద అది ఓకల్ కార్డ్స్, రైట్. దట్స్ ఓకల్ కార్డ్స్. ఇప్పుడు ఎంత విజువలైజేషన్ ఉంది. సో దట్ ఈ విజువలైజేషన్ వల్ల ఇప్పుడు మనకి ఏం కనిపిస్తుంది అంటే మనం ఎయిర్వేలోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు దాకా మనం ఉండేది రెస్పిరేటరీ సిస్టమ్ ఇస్ డివైడెడ్ ఇంటూ 2 parts which is upper respiratory system and lower respiratory system. So below vocal cords means below this level is lower respiratory system. సో ఇప్పుడు దీని కింద మనం ఎంటర్ అయితే ఏమవుతుంది, ట్రెకియా వస్తుంది. ట్రెకియా కింద 2 బ్రాంకస్ గా డివైడ్ అవుతుంది. అదేంటిది కెరీనా, రైట్.
సో ఇప్పుడు మనం కొద్దిగా ముందుకు వెళ్దాం. చూడండి. సో వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. సో ఇప్పుడు ఇది ట్రెక్యా. సో ఇప్పుడు ట్రెక్యా లోపలికి వెళ్తున్నాం మనం. ఆ ట్రెక్యా లోపలికి వెళ్ళాక అక్కడ నుంచి టూ సబ్ సెగ్మెంట్స్ గా డివైడ్ అవుతుంది. అంటే ఎట్లాగా కెరైనా నుంచి కనిపిస్తున్నాయి, 2 హోల్స్ కనిపిస్తున్నాయి అక్కడ. సో ఒకటి రైట్ సైడ్ కి వెళ్ళేదాము, ఇంకోటి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళేదాము. రైట్. సో ఇట్లాగా లోపల మళ్ళా సబ్ సెగ్మెంట్స్ గా రైట్ అప్పర్ లోబ్ ఉంటుంది, లోవర్ లోబ్ ఉంటుంది, మిడిల్ లోబ్ ఉంటుంది. అట్లా లెఫ్ట్ కి ఎన్ని లోబ్స్ ఉన్నాయి? 2 లోబ్స్ ఉంటాయి. రైట్. సో ఇప్పుడు ఇది రైట్ సైడ్ వెళ్ళేది, ఇప్పుడు ఇట్లా పక్కన వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. అంటే పేషెంట్ కి కాన్షియస్ లో చేస్తాం కదా, కొంచెం సెడేషన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే మనం లోకల్ గా సెడేషన్ చేస్తాం. దట్ ఈస్ వై యూ సీ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్ దేర్. దట్ ఈస్ లోకల్ అనస్థీషియా. సరేనా? ఇప్పుడు రైట్ సైడ్ లో ఉన్నాం. కనిపిస్తుంది ఎంత గల్ల ఉందనేసి. అయ్యే మనగానే ఉండొచ్చు, మనకు తిరిగి చెక్ చేసుకుంటాం. చూడండి, ఇది రైట్ సైడ్ కి అప్పర్ లోబ్. ఓకేనా? అప్పర్ లోబ్ కి వెళ్తాము. సో వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ సబ్ సెగ్మెంటల్ లెవెల్, మీన్స్ ఫ్రమ్ సెంటర్ టు దిస్ పెరిఫరీ. ఇక్కడ నుంచి ఇక్కడికి రీచ్ అవుతున్నాం. అది మీన్స్ బ్రాంకోస్కోపిక్ గైడెడ్. చూసారా లోపల సబ్ సెగ్మెంట్స్ అది. సరే, పైకి వెళ్ళి రైట్ అప్పర్ లోబ్ బ్రాంకస్. ఇది లోవర్ లోబ్, రైట్ సైడ్ వెళ్ళి లోవర్ లోబ్. సో ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది ఏంటి ఎలా చేస్తాము అనేసి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము? సో ఇంటర్బ్రాంకియల్ అల్ట్రాసౌండ్ అంటే సేమ్ ఇప్పుడు ఆ బ్రాంకోస్కోపీ ఏదైతే ఉందో దానికి చివరిన మనం చిన్న ఈసైడ్ ఎట్లుందో చూడాలి కదా. సో ఆ ఎయిర్వే కోసం మేమేం చేసాము, మళ్ళీ ఒకసారి బ్రాంకోస్కోపీ చేసాం. సేమ్ ట్రెకియా ఉంది, ట్రెకియా కింద వెళ్తున్నాం. చూడండి, రెండింటికి డివైడ్ అవుతుంది. రైట్ సైడ్ వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. ఓకేనా? సో ఇప్పుడు రైట్ సైడ్ నార్మలే కదా. సో ఇప్పుడు అందుకని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాం. లెఫ్ట్ సైడ్ వెళ్తాం. ఇప్పుడు చూసారా ఎంత తగ్గిపోయిందో. యూ కెన్ గో బియాండ్ ది ఫారెన్ బాడీ సైడ్. సో తీసేసాక బాగుంది, తగ్గిపోయింది. చూడండి, దిస్ ఇస్ సంథింగ్ ఎల్స్ లైక్ రిమోట్. ఏంది అది? ఏం సీడ్ అది? చిక్కు సీడ్ అది. అర్థమైందా? ఇలాంటివన్నీ వస్తాయి మాకు. వాళ్ళు తినండి రా బాబు అంటే ఇదేం తెలుసా లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది. ఇది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ అండి. 4-year-old బేబీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కార్న్ సీడ్, కార్న్ ఉంటుంది తెలుసా, మొక్కజొన్న. అదే ఇటు పక్క ఉంటుంది చూసారా, రైట్ సైడ్ లో ఉంటుంది. క్యాష్యూ నట్. అన్ని ఉచితంగా వస్తాయని అందరూ. సరే, సో అందరికీ ఏమైనా అనిపించవచ్చు సార్, ఐసీయూ అంటున్నారు కదా. ఇప్పుడు ఐసీయూలో మీరు ఏం చేయగలుగుతారు సార్ అని. ఇప్పుడు ఈయన ఒక 8-year-old పేషెంట్ అండి, ఇంటిబేట్ చేశారు. ఇంటిబేట్ చేసిన తర్వాత చూడండి ఇదంతా బ్లడ్ క్లాట్. ఏంటి ఇంటిబేషన్ ఒక ట్రామా అయి ఉండొచ్చు, లేదంటే పేషెంట్ మనకు తెలీదు ఆయన క్రోపిలెట్ ఆస్పిరిన్ మీద ఉండొచ్చు. మనం ఇంటిబేట్ చేసేటప్పుడు చిన్న బ్లీడ్ చూసారా, మొత్తం 2 ఊపిరితిత్తులకి మధ్యలో బ్లడ్ క్లాట్ అయిపోయింది మొత్తం. ఆయనకి ఏం కాలిపోతుంది? ఇంకా మేమేం చేసాము, దాని క్లాట్ ని తీసాం. కనిపిస్తుంది క్లాట్, అదంతా క్లాట్. సరేనా? ఇప్పుడు చూడండి, ఒక సైడ్ క్లియర్ అయిందా? ఒక సైడ్ క్లియర్ అయింది ఇప్పుడు బాగా. సో ఇంకోటి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ లోకి ఏం చేస్తాం, మళ్ళీ అట్లానే క్లాట్ తీస్తాం. సో తీసిన తర్వాత క్లాట్ చూడండి ఎంత పెద్దగా ఉందో, 10 centimeters కావాలి. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్ అయిందో. మ్యాజిక్. దీని వెనక నేను ఎంత ఎక్సైజ్ అవ్వలేదు, వీడియో బాగుంది. రైట్, పోస్ట్ ప్రొసీజర్ ఎక్స్రే. సరేనా?
ఇది చూడండి, దిస్ ఇస్ యాస్ట్రానమీ. ఆ బ్రాంకియల్ బ్రాంచింగ్ ఎట్లా ఉంటుందో చూడండి బ్లడ్ క్లాట్ వల్ల. బ్లడ్ క్లాట్ అయిన తర్వాత దిస్ ఇస్ హౌ మన లంగ్స్ లో బ్రాంచింగ్ ఉంటుంది. సో అట్లాగా. సో ఇవన్నీ చూసాక లాస్ట్ థింగ్ ప్లూరల్ ఎఫిషియన్స్, ప్లూరల్ మ్యాలిగ్నెన్సీస్. ప్లూరల్ అంటే ఎక్కడ తెలుసా? ప్లూరల్ స్పేస్ లంగ్ కి ఛాతీకి మధ్యలో ఉండేది ప్లూరల్ స్పేస్. సో దాంట్లో ఎప్పుడైనా నీరు చేయొచ్చు, ఏమన్నా క్యాన్సర్ రావచ్చు, ఏమన్నా చేయొచ్చు, రైట్. సో ఇప్పుడు మనం దాని లోపలికి వెళ్ళి బయాప్సీ ఎట్లా తీసుకుంటామని చూడండి. సో మేము ఏం చేస్తాం, ఒక చిన్న పోర్ట్ తయారు చేసుకుని ఇది మన లంగ్ కి బ్లాక్ కలర్ లో ఉందా ఇక్కడ, ఇది లంగ్, ఇది ప్లూరల్ అంటే ఛాతీ పక్కన. సో అక్కడికి వెళ్ళి మనం బయాప్సీ ఇస్తాం. ఇది లంగ్, సరేనా? సో దిస్ ఇస్ హౌ వి సీ మొత్తం ఛాతీకి సంబంధించిన మొత్తం ఈ లంగ్స్ కి ఛాతీకి మధ్యలో ఉంటే ఏముంటాయో అన్ని చూస్తాం. సో దీంట్లో మనం బయాప్సీ ఎట్లా తీయగలుగుతాం చూడండి. సో చిన్న ఫోర్సెప్స్ పెట్టుకొని వెళ్తాము. ఫోర్సెప్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఇప్పుడు అక్కడ కనిపిస్తే మనకి డాట్స్ గా కనిపిస్తున్నాయి, అదే లంగ్ క్యాన్సర్. అట్లా చిన్న బయాప్సీ తీసుకున్నాం, కనిపిస్తున్న బయాప్సీ. సో ఇట్లా బయాప్సీ తీసుకున్నాం. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎర్లీ డయాగ్నోసిస్ చేయొచ్చు. మనం ఏమంటాం, అక్కడికి పోండి ఇక్కడికి పోండి, తగ్గే కదా తగ్గదు, వీళ్ళే కదా ఏం కాదు, టీవీ చేస్తూ. కానీ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్. ఈ టెక్నాలజీ వచ్చినప్పటి నుంచి వీ కెన్ యూటిలైజ్ ఇట్, నాట్ టు రిఫర్ టు పేషెంట్ సమ్వేర్. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తారు, మ్యాక్సిమం వెళ్తే తిరుపతి వెళ్తారు, ఆయనకి మళ్ళా నాకే బాగుంటుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడెక్కడో తిరిగేదానికన్నా ఫస్ట్ టైమే మీరు కానీ వచ్చి మన కాడికి అప్రోచ్ అయినప్పుడు అర్లీగా డయాగ్నోస్ చేసాం అనుకోండి, అర్లీ ట్రీట్మెంట్ వచ్చేది. సో దట్ ఒక క్యాన్సర్ పేషెంట్ అయితే ఏముంది, 1 month is also precious, 1 minute is also precious. ఒక రన్కి 99 క్యాన్సర్ మధ్యలో ఉన్నట్టే అది, రైట్? సో ఎనీథింగ్ వీఆర్ డూయింగ్. సో మై ఓన్లీ థింగ్ ఇస్ యూనిటీ is strength. When there is a teamwork and collaboration, wonderful things can be achieved. అవునా? అందరూ కలిసి చేస్తే ఏదైనా చేయొచ్చు. So we'll all join hands and do better patient care. My only opinion is better patient care. మనం తొందరగా డయాగ్నోస్ చేస్తాం అనుకోండి, ట్రీట్మెంట్ తొందరగా చేయొచ్చు. అండ్ సర్వైవల్ రేట్ అనేది ప్రతి ఒక్కరికి ఇక్కడ రాసింది, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరూ పోవాల్సింది, నేనైనా సరే ఎవరైనా సరే. కానీ మనం ఉన్నంత వరకు మనం ఏం చేయగలుగుతాం అనేది మన ఇంపార్టెన్స్. సో దిస్ ఇస్ మై క్లినిక్. ఇక్కడ ఉంటాను పొగతోటలో, చిన్ని ఇంటర్నేషనల్ ఎదురుగా ఇందిరాభవన్ రోడ్లో, జస్ట్ బీటీసీ పక్కన ఉంటాను. సో ఎప్పుడు ఏ సమస్య అయినా సరే మీరు ఎక్కడికన్నా రావచ్చు. అట్లా కాకుండా మెడికవర్లో కానీ ఉంటాను. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. దిస్ ఈస్ మై నంబర్ 9989989123. శివమణి గారు, కౌశల్. సరేనా? ఏ సమస్య వచ్చినా అది సరే మీరు అన్నట్టు సార్ మీ అన్ని ప్రొసీజర్ చేసి ఇవన్నీ ఎక్కడ సార్ మేము చేసేది, ఆస్మా అయినా సరే, స్లోబీ అయినా సరే, టీబీ అయినా సరే, న్యూమోనియా అయినా సరే,